హాయ్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చాను. మేము ఉండే ప్రదేశం నుంచి ఒక బీచ్కి వెళ్ళాలని ప్లాన్ చేసాం. ఆ బీచ్ మేము ఉండే ఏరియా నుంచి ఆ బీచ్కి వేరే స్టేట్లో ఉంది. ఆ బీచ్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ 600 to 650 కిలోమీటర్స్ దూరం ఇక్కడ నుంచి. అనుకోకుండా మేము ప్లాన్ చేసాం ఎలాగైనా ఈ బీచ్కి వెళ్ళాలని. అలాగే మా ప్లాన్ సక్సెస్ అయింది, మేము ఆ బీచ్కి వెళ్ళాం కూడా. సో ఈ వీడియో మొత్తం చూడండి. ఇంతకీ ఈ బీచ్ ఎక్కడ ఏంటనేది మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో మేము చూపిస్తాం. ఫస్ట్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి చాలా భయపడ్డామండి. ఎందుకంటారా, ఒకప్పుడు ఈ బీచ్ చాలా అందంగా చాలా బాగుండేది. బట్ రీసెంట్గా కోతకి గురవటం వల్ల చాలా మట్టికి అక్కడ ఉండే చుట్టుప్రక్కల ఉండే ఏరియాస్ అన్నీ బాగా కోతకు గురయ్యాయండి. మీకు ఇప్పుడు కనిపిస్తుంది చూసారా, అక్కడ సముద్ర రిసార్ట్ అని ఉండేది. అక్కడ మనకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు రూమ్స్ కానీ ఫుడ్ స్నాక్స్ అన్నీ దొరికేవి. బట్ ఇవి సముద్ర కోతకి గురవటం వల్ల బాగా డ్యామేజ్ అయిపోయినాయండి. రీసెంట్గా ఆపరేషన్స్లో కూడా లేవండి ఇవి. ఒకప్పుడు ఈ బీచ్ చాలా అందంగా ఆహ్లాదంగా ఉల్లాసంగా ఉండేది. బట్ రీసెంట్గా ఎక్కువ కోత గురవడం వల్ల కొంచెం భయంకరంగా కనిపిస్తుంది. చూడండి, ఈ బీచ్ దగ్గర ఉన్న ఈ రిసార్ట్లో ఉన్న గ్రీనరీ కానీ చాలా 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 అద్భుతంగా ఉండేదండి. చిన్నప్పుడు మేమందరూ వెళ్ళేవాళ్ళం. చాలామంది ఎక్కువ మంది టూరిస్టులు వస్తూ ఉండేవారు. ఎక్కువ నెంబర్ ఆఫ్ మెమరీస్ ఉండే. బట్ రీసెంట్గా ఇలా జరగడం వల్ల, సరిగా ఆపరేషన్స్ లేకపోవడం వల్ల ఈ రిసార్ట్ జస్ట్ అలా విడిచిపెట్టేశారు. ఇంకా డెవలప్మెంట్ అంటే ఏం చేయలేకపోయారు. చూడడానికి సముద్రం చాలా అందంగా ఉంది, కానీ అదే సమయంలో నీరు బాగా ముందుకు వచ్చేస్తుంది. చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలు కానీ ఈ రిసార్ట్స్ కానీ ఎక్కువ దెబ్బతిన్నాయండి. ఒకప్పుడు ఇదే బీచ్లో సండే వచ్చిందంటే ఎంతమంది జనం ఉండేవారు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. సో ఈ రీసెంట్ డేస్లో అలా సండే ఉన్నా సరే కూడా ఎక్కువ ఎవరు రావడానికి కూడా భయపడుతున్నారు. అయితే ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే, ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని అరికట్టడం కోసం ప్రభుత్వం దాని చుట్టూ రాళ్ళు కట్టడానికి, కోతను అడ్డుకట్ట చేయడానికి చూస్తున్నారండి. ఇది చూడండి, మీకు కనిపిస్తున్న హట్ కనిపిస్తుంది కదండి, ఇది ఆ సముద్ర రిసార్ట్లో వన్ ఆఫ్ ద లొకేషన్ అండి. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉండేది. కిందంతా వాటర్ తోటి, పైన ఒక ఇల్లు, అబ్బబ్బా చాలా మంచి ప్లేస్ అండి ఎంజాయ్ చేయడానికి. అక్కడ ఫోటోషూట్లు కానీ చాలామంది వెడ్డింగ్ ఫోటోషూట్స్ కానీ ఒకప్పుడు అందరూ ఇక్కడే చేసేటోళ్ళు. ఇప్పుడు ఏంటంటే సరిగా ఆపరేషన్స్ లేక దాని డెవలప్మెంట్ ఆగిపోయి సో ఇలాగా దీనస్థితిలో ఉంది. చూడండి చుట్టూరు ఎంత గ్రీనరీ ఉందో. రిసార్ట్స్లో ఉన్న రూమ్స్ స్టైల్స్ ఎలా ఉన్నాయో చూడండి. అవి ఆ డిజైనింగ్ కానీ, ఆ వ్యూ కానీ, అక్కడ ఉన్న గ్రీనరీ కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఆ సముద్రపు అలలు వింటూ మనం హాయిగా అక్కడ మస్తు ఎంజాయ్ చేసే ప్లేస్ అండి అది. కానీ ఒక విషయం మాత్రం మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. సముద్రం ఎంత అందంగా ఉన్నా కానీ దాని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రీసెంట్ టైమ్స్లో అక్కడ చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. స్విమ్మింగ్కి వచ్చి చాలామంది యువత డ్రింక్ చేసి బీచ్లోకి వెళ్ళి ఎక్కువ స్నానం చేయడం, లోతుకి వెళ్ళడం వల్ల చాలామంది రీసెంట్గా చనిపోయారు కూడా. అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలాసార్లు కండక్ట్ చేశారు. బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి, కానీ మనం మన లిమిట్స్ మాత్రం క్రాస్ చేయకూడదు. మేము కూడా బీచ్కి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసాము. కానీ సాయంత్రం అయిపోవడంతో సముద్రంలోకి దిక్కుండా బయట నుంచి చూసి ఎంజాయ్ చేసాము. అలాగే అక్కడ ఉన్న రిసార్ట్ని ఫుల్ వ్యూలో ఎలా ఉంది ఏంటి, నేను ఒక్కనే చూస్తే ఏం బాగుంటుంది మీ అందరికీ చూపించాలనే ఉత్సాహంతో మొత్తం అంతా క్యాప్చర్ చేశాను. డిఫరెంట్ వ్యూస్లో తీశాను. ఇది అక్కడ రిసార్ట్కి ఎంట్రన్స్లో ఉండే ఒక క్యాబిన్. సో ఇక్కడ నుంచి మనం రిసార్ట్కి వెళ్ళడానికి దారి అండి ఇది. చూడండి, ఇది చూసారా ఈ వ్యూ ఎంత బాగుందో. అటు ఇటు చెట్ల మధ్యలో చాలా లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ ఫోటో షూట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మేము ఆల్రెడీ మా అబ్బాయి 2-3 ఫోటోలు కూడా తీసామండి ఇదే స్పాట్లో. బాగుంది, చూడడానికి అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇంక వెంటనే మేము నెక్స్ట్ ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. చూడండి, చూడండి గ్రీనరీ మొత్తం ఫుల్ గ్రీనరీ. చాలా ఫ్యామిలీస్ కూడా వచ్చాయి. డిఫరెంట్ లొకేషన్స్లో వాళ్ళు ఉన్నారు. సో మీన్ టైం నేను ఈ రిసార్ట్ దగ్గరకు వచ్చి కొన్ని వ్యూస్లో రిసార్ట్స్ వీడియో క్యాప్చర్ చేశాను. చూడండి మా వాడు ఏం చేస్తున్నాడు ఆ రిసార్ట్ ముందుండి. మా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, మా అబ్బాయి. చూడండి రిసార్ట్ని మొత్తం నేను ఫుల్ క్యాప్చర్ చేసి మీకు చూపిస్తున్నాను.
నెంబర్ ఆఫ్ ఆల్మోస్ట్ ఒక 7-8 హట్స్ ఉన్నాయండి. అక్కడ ఉన్న చూడండి టైర్స్తో ఎలా డెకరేట్ చేశారు. అక్కడ ఒక కుక్కను కూడా పెంచుతున్నారు. అది మమ్మల్ని చూసి మా ఓడిని చూసి మురుగుతూనే ఉంది. సో ఫ్రంట్ వ్యూలో కూడా ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఒకసారి చూపించాలనుకుంటున్నాను. ఇది టాప్ ఎండ్ అండి. రిసార్ట్ టాప్ ఎండ్కి వెళ్ళి పైనుంచి క్యాప్చర్ చేసి తీసామండి. సముద్రం వ్యూ కానీ ఆ రిసార్ట్ వ్యూ కానీ ఎట్లా ఉన్నదో ఏంటో అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తున్నాను. ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందండి. నేను ఆల్రెడీ మీకు ముందుగానే చెప్పాను, అక్కడ సముద్రం కోతకి గురవుతుందని గవర్నమెంట్ నుంచి అక్కడ రాడ్ కట్టుబడి వర్క్ జరుగుతుందండి. అక్కడ చాలా హెవీ మిషనరీ తోటి వర్కౌట్ చేస్తున్నారు. ఇది కొంచెం బాగా వర్క్ క్లియర్ అయిపోయి నార్మల్ అయిపోతే కనుక ఇంకా లొకేషన్ చూడడానికి బాగుంటుంది. ప్రస్తుతానికైతే మేము ఆల్మోస్ట్ పైకి వచ్చేసామండి. రిసార్ట్ పైకి వచ్చేసాం. పైన చూడండి తాడి చెట్లు మరి దగ్గరగా ఉన్నాయి. తాడి చెట్ల పైనుంచి తీసామండి వ్యూ. చాలా బాగా వచ్చింది. చూడడానికి మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది. చూడండి తాటి ముంజులు ఇవన్నీ ఉన్నాయి. మా అబ్బాయి అంటున్నాడు, సార్ డాడీ ఇవి కూడా చూపించి అందరికీ అని అంటున్నాడు. చూడండి మా బామ్మర్దండి ఎలా లాగుతున్నాడు చూడండి అట్లని. సో ఈ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ తాడి చెట్టు అంత హైట్లో ఉంది. నెక్స్ట్ చూడండి పక్కనే ఉన్న రొయ్యల చెరువులు కానీ అక్కడ చూడండి ఓఎన్జీసీ ఉంటుందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 89-98 టైంలోనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అది గ్రాడ్యువల్గా డెవలప్ అయ్యి చాలా పెద్దదైందండి సైటు ఓఎన్జీసీ. సో ఓఎన్జీసీ చుట్టుపక్కల రొయ్యల చెరువులు ఇవన్నీ కొంచెం కోతకి ఇబ్బంది అవుతుందండి. సముద్ర కోత ఎక్కువ అవడం వల్ల సో అక్కడ ఉండే ఎవరైతే రొయ్యల చెరువులు చేసేవాళ్ళు ఉన్నారో సో ఓఎన్జీసీ వాళ్ళు కూడా చాలా భయాందోళనలో ఉన్నారు. అలాగే నియర్ బై విలేజర్స్ కూడా చాలా ఎప్పుడు ఏమవుతుందో ఎట్లాగా ఉండేది ఫ్యూచర్ పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు అని అంటున్నారు. నాకు కూడా ఐడియా ఉందండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మేము ఉన్న లొకేషన్ కాకుండా 2-3 కిలోమీటర్స్కి ముందుకు ఉండేదండి ఈ సముద్రం. వితిన్ 5 to 6 ఇయర్స్లోనే మొత్తం టోటల్గా డిఫరెంట్గా చేంజ్ అయిపోయింది. ఒకనొక టైంలో ఇక్కడ ఓఎన్జీసీ మెయిన్ రోడ్డు ఉండేదండి. ఆ రోడ్డు మీద మేము చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలిసి క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం. బట్ అది ఇప్పుడు సముద్రంలో కలిసిపోయింది. చూడండి సండే చాలామంది ఫ్యామిలీస్ వచ్చి ఈ సముద్రం యొక్క అలల్ని ఎంజాయ్ చేస్తూ అక్కడ ఉన్న చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. బట్ చూడడానికి ఇలా భయంకరంగా అనిపించినా కానండి సముద్రం దగ్గరికి వెళ్ళి కూర్చొని ఉంటే ఆ అలల యొక్క శబ్దానికి కానీ మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా కానీ అదొక మంచి ఫీల్ ఉంటుందండి. ఫీల్ అనిపిస్తుంది. మీకు ఎవరికైనా ఇట్లా అనిపిస్తే కామెంట్ చేయండి కామెంట్లో. సో సాయంత్రం సాయంత్రం అయిపోతుంది. సో అక్కడ ఏంటంటే మెరైన్ వాళ్ళు ఇప్పుడు అక్కడ బందోబస్తుగా ఉంటున్నారు. ఎందుకంటే రీసెంట్గా యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయని కూడా చెప్పాను కదా. చాలామంది ఫెటల్ అయ్యండి, అంటే సముద్రం ఈత రాకుండా లోనికి వెళ్ళిపోయి మునిగిపోయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓన్లీ టీనేజర్స్, మళ్ళీ పెద్దోళ్ళు కూడా కాదండి. మేబీ వాళ్ళకి డ్రింక్ చేసి ఉండడం వల్ల వాళ్ళకి తెలియక లోనికి వెళ్ళిపోవడం, స్విమ్మింగ్ రాక మధ్యలో ఇలాగా జరుగుతున్నాయి. సో దానికోసం ఏంటంటే మెరైన్ పోలీసులు కూడా మొత్తం సముద్రం చుట్టూరు ఉంటున్నారు, మానిటరింగ్ చేస్తున్నారు. మా ఊడు చూడండి అక్కడ ఉన్న రాళ్ళు పైకి ఎక్కి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. మా ఊడిని మేము ఇంకా ఆపక్కర్లేదు. మా అబ్బాయి సంగతి అయితే మీకు ఇంక చెప్పక్కర్లేదు. చాలా వీడియోస్లో చూస్తూ ఉంటారు. సముద్రం కనిపించిందంటే చాలు ఇంక లోనికి వెళ్తాను ఈత కొడతానంటూ ఉంటాడు. అడావిడి ఆడితే బట్ కంట్రోల్లో ఉంటాడండి. మేమే వెళ్ళొద్దని చెప్పాం నీటిలోకి. ఇంకా ఫైనల్గా ఇంకా చివరికి లాస్ట్ డెడ్ ఎండ్కి వచ్చేసాము. అక్కడ కూడా సేమ్ చుట్టూతో ఏంటంటే డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. బట్ ఇంకా టైం పడుతుంది. 100% డెవలప్ అయితే కనుక ఇది వేరే బెస్ట్ టౌన్లో ఉన్న బీచ్లతో ఈక్వల్గా అవుతుందండి. అంత టూరిస్టులు కూడా ఇక్కడ చుట్టూ ఎక్కువ ఏదైతే మనకు అక్కడ రిసోర్సెస్ అన్నీ అరేంజ్ అయ్యి ఉంటాయో అప్పుడు కొంచెం టూరిస్టులు రావడానికి కానీ ఉండడానికి కానీ చూసారు కదా. ఇంకా చూడండి మెరైన్ పోలీసులు కూడా గస్తీ కాస్తున్నారు అక్కడ ఎవరిని లోనికి వెళ్ళకుండా కంట్రోల్ చేయడం కోసం. చూడండి మా ఊడు అప్పుడే మొదలెట్టేయడం, ఇంక ఇసుకలో ఆటలాడడం, ఆ ఇసుకని తీసి పైకి విసరడం, ఆ వాటర్ వస్తుంటే ఆ వాటర్ దగ్గరికి పరిగెత్తడం, మళ్ళీ వాటర్ నుంచి బయటికి రావడం, ఇంక ఇదే చేస్తూ ఉంటాడు. వాటర్ కనపడితే చాలు స్నానం చేద్దాం ఉంటాడు. బట్ సాయంత్రం అయిపోయింది, నేనే ఇంకా కంట్రోల్ చేశాను వద్దులేనన్నా చేయొద్దని. మా వాడు అలాగా బీచ్లో ఆడుతూనే ఉన్నాడు. ఇసుక తీయటం, బీచ్లో వేయటం, మళ్ళీ పేర్లు రాయటం,
వాటర్ వస్తే వాటర్ దగ్గరికి పరిగెత్తడం, మళ్ళీ వెనక్కి రావడం. బట్ చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి బీచ్లో. సో మా వాడు అలా ఎంజాయ్ చేయటాన్ని చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మొత్తానికి మా బీచ్ ట్రిప్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని మేము అనుకున్నాము. సో ఇంకా చాలామంది ఇది చూడండి, అక్కడ కంటైనర్ కనిపిస్తుంది. ఒకప్పుడు వాష్రూమ్ కంటైనర్ అండి. ఎవరైనా టూరిస్టులు కానీ వస్తే స్నానాలు చేసినప్పుడు బట్టలు చేంజ్ చేసుకోవడానికి అక్కడ ఉన్న ఓఎన్జీసీ వారు అరేంజ్ చేశారు. బట్ అది ఇప్పుడు కూడా సముద్రంలో కలిసిపోయింది. మా వాడు అంటున్నాడు, డాడీ ఈ రాడు ఒకటి నేను లేపుకెళ్తాను, భుజం మీద పెట్టాను అంటాడు. నా వల్ల కదరా బాబు, నీకు సాధ్యమైతే నువ్వు చెయ్యి అని చెప్పాను. ఇదిగోనండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది చూడండి, ఇది మీకు చూడడానికి ఏదో వెహికల్ లాగా కనిపిస్తుంది కదా, కాదండి. ఇది మోస్ట్లీ చాలామంది రీసెంట్గా రాకపోతే ఐడియా ఉండకపోవచ్చు. లాస్ట్ ఒక 4 months ఎవరైనా వచ్చి ఉంటే కనుక వాళ్ళకి కొంచెం సర్ప్రైజింగ్గానే ఉండొచ్చు. ఇక్కడేనండి కైట్ ఫెస్టివల్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ ప్లేస్ కూడా మొత్తం అంతా కోతకు గురైపోయింది. కంటైనర్ చూడండి ఎట్లా కనిపిస్తుందో. రొయ్యల చెరువులు అండి. మా అబ్బాయి అడుగుతున్నాడు, డాడీ ఏంటి డాడీ ఇక్కడ మధ్యలో వాటర్ ఎందుకు పెట్టారు ఏంటని. ఒకసారి వెళ్ళి చూసి రమ్మని చెప్పాను. చూసిన తర్వాత వాడికి మళ్ళీ ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో చూడండి, చాలామంది లాంగ్ ఏరియాస్ నుంచి వచ్చారండి బైక్స్ వేసుకుని. ఇక్కడ చూడండి క్లియర్ కట్గా అక్కడ డిస్ప్లే బోర్డు పెట్టారు, లోనికి వెళ్ళొద్దు, ఎవరో ప్రమాదాలకు గురి కావద్దని. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మనం బీచ్కి ఎంటర్ అవ్వడానికి ఇది మెయిన్ దారి అండి. బాగుందండి. ఈవినింగ్ అయిపోయింది, ఇంకా తిరిగి బయలుదేరదామని ఫిక్స్ అయ్యాం. అలాగే పోలీస్ వర్క్ అండ్ మెరైన్ టీం భద్రత సిబ్బంది వచ్చి చెప్పారు టైం అయిపోయింది వెళ్ళిపోమని. మొత్తానికి మేము ఈ బీచ్ ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడికి ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా రావచ్చండి. ప్రకృతి అందాలు ఆస్వాదించడానికి చాలా మంచి ప్రదేశం. గోవా కంటే తక్కువ బడ్జెట్లోనే ఇలాంటి అందమైన బీచ్ని చూసి మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా నియర్ బై చాలా బీచెస్ కూడా ఉన్నాయి. సో ఒకసారి మనం ఇటు వచ్చామంటే ఆ చుట్టుప్రక్కల ఉన్న బీచెస్ అన్ని కవర్ చేసుకుని కూడా పోవచ్చు. లైక్ అంతర్వేది, అస్సాను, ఈ బీచెస్ కూడా మనం చూసి పోవచ్చు. అక్కడ అలాగే టెంపుల్స్ కూడా ఉన్నాయి, మంచి మంచి టెంపుల్స్ కూడా కవర్ చేసుకుని పోవచ్చు. అయితే గోవాలో ఉన్నట్లుగా ఇక్కడ మనకి పార్టీలు చేసుకోవడానికి మందులు విందులు అలాంటివి అయితే ఏమి ఆశించకండి. జస్ట్ ఫ్యామిలీతో వచ్చి కూర్చుని మనం ఎంజాయ్ చేసేంతవరకు అయితే చేయొచ్చు. ఫ్యామిలీతో ప్రశాంతంగా వెళ్ళి ప్రకృతిని ఆస్వాదించడం మాత్రం చాలా ఎక్సలెంట్, బాగుంటుంది. మాకైతే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసాము. ఇంకోటి మీకు చెప్పాలనుకుంటున్నాను, ఇంతకీ ఈ ఊరేనండి మాది. అది ఏ ఊరో ఏంటో మీరు కామెంట్ చేయండి ఎవరైనా చూసుంటే. సో మొత్తానికి ఇదే అండి మా బీచ్ ట్రిప్. మా బీచ్ ట్రిప్ అనుభవం అంతా మీతో షేర్ చేసుకున్నాం. ఈ బీచ్ మొత్తానికి ఏదో మీరు గెస్ చేసి నా కామెంట్లో తెలియజేయండి. మీకు మా వీడియో కానీ నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా వీడియో ఇంకా చూడాలనుకుంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చి మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తన్విక ఫ్రమ్ కోనసీమ ద ఛానల్. థ్యాంక్ యూ.